హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో మీరు thumbnail చూసినట్టుగానే ఇప్పుడు సొసైటీలో ఉన్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే, విల్ ఏఐ కిల్ జాబ్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ? ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెదర్ యు ఆర్ ఎ డెవలపర్ ఆర్ టెస్టర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ఎనీ అదర్ రోల్, దిస్ టాపిక్ ఈస్ ఫర్ యూ. స్టే విత్ us, లాస్ట్ వరకు వీడియో చూడండి అండ్ విల్ ఎక్స్ప్లోర్ how AI might impact the software industry and what the future holds for your career అనే దాని గురించి డీటెయిల్గా చూద్దాం. అయితే ఇంకెందుకు లేటు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, ఈ ఏఐ మన జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా అనే దానికంటే ముందు వాట్ ఈజ్ ఏఐ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనే దాని గురించి చూద్దాం. ఏఐ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ software designed to perform tasks that usually require human intelligence. In the software industry nowadays, AI is being used in various areas like automating code generation, enhancing cybersecurity, and improving customer support with AI-driven chatbots. And ఇప్పుడు మనం how AI is changing the software industry అనే దాని గురించి చూద్దాం. AI is revolutionizing many areas of the software industry nowadays. If we see, for example, in development, AI tools like GitHub Copilot assist in writing code, reducing development time, and also ChatGPT. ఇప్పుడు ఈ AI టూల్స్ యూస్ చేసి మనం ఏదైనా మనకు ఏ కోడ్ కావాలంటే ఆ కోడ్ యొక్క ప్రాంప్ట్ ఇచ్చామంటే నీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజెస్లో నీకు పర్ఫెక్ట్ కోడ్ అనేది ఇస్తుంది. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే 2 daysలో జరిగే వర్క్ 1 dayలో జరుగుతోంది. ఇట్ ఈస్ రెడ్యూసింగ్ డెవలప్మెంట్ టైమ్. అండ్ ఆల్సో ఇన్ టెస్టింగ్ రోల్, ఏఐ కెన్ రన్ ఆటోమేటెడ్ టెస్ట్స్, ఫైండ్ బగ్స్ అండ్ ఈవెన్ సజెస్ట్ ఫిక్సెస్ ఆల్సో. ఈ టెస్టింగ్ రోల్లో మనం హ్యూమన్స్ చేయాల్సిన వర్క్ ఈ బగ్స్ని ఫైండ్ చేసి వాటిని ఫిక్స్ చేయడం, ఇదంతా ఏఐ టూల్స్ చేసేస్తున్నాయి. ఇట్ ఈస్ రెడ్యూసింగ్ టైమ్ హియర్ ఆల్సో. ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఏఐ హెల్ప్స్ అనలైజ్ డేటా టు ప్రెడిక్ట్ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అండ్ రిస్క్స్. ఇట్ ఈస్ అనలైజింగ్ ద హోల్ డేటా అండ్ ఇట్ విల్ రెడ్యూస్ ద హ్యూమన్ రోల్ ఇన్ దిస్ రోల్ ఆల్సో. అండ్ కస్టమర్ సపోర్ట్, ఏఐ చాట్ బాట్స్ హ్యాండిల్ బేసిక్ క్వెరీస్, ఫ్రీయింగ్ అప్ హ్యూమన్ ఏజెంట్స్ ఫర్ కాంప్లెక్స్ ఇష్యూస్. ఇప్పుడు మనం ప్రీవియస్ ఈ ఏఐ రాకముందు చూసుకుంటే మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా ఈ ఏదైనా యాప్స్లో కానీ వెబ్సైట్స్లో కానీ మనం ఫిజికల్గా హ్యూమన్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు సపోర్ట్ కోసం, కస్టమర్ సపోర్ట్ కోసం. బట్ ఇప్పుడు నౌవేడేస్ ఇప్పుడు చూసుకుంటే నీకు ఏ వెబ్సైట్ ఏ యాప్ అన్నా తీసుకోండి, చాట్ బాట్స్ అనే లాంటివి వచ్చేసినాయి. ఇక్కడ నీకు హ్యూమన్ రోల్ అనేది తగ్గిపోయింది. ఏదైనా కాంప్లెక్స్ ఇష్యూస్ వస్తే తప్ప మనకి ఈ హ్యూమన్ ఏజెంట్స్ అనేవాళ్ళు ఈ రోల్లో అనేది ఉండడం లేదు. ఈ విధంగా ఈ ఏఐ అనేది జాబ్స్ని రీప్లేస్ చేసింది. వైల్ ఏఐ ఈజ్ ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ, ఇట్స్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ దీస్ టూల్స్ ఆర్ డిజైన్డ్ టు అసిస్ట్ హ్యూమన్స్, నాట్ రీప్లేస్ దెమ్. ఈ పైన నేను చెప్పినవన్నీ చూసుకుంటే మన ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేస్తోంది, అంటే మన డెవలప్మెంట్ టైం కానీ మన వర్క్ కానీ తగ్గిస్తోంది. బట్ మనల్ని రీప్లేస్ చేయడం లేదు అన్నది ఇక్కడ మనం గమనించాలి మెయిన్గా. అండ్ నౌ, విల్ ఏఐ రీప్లేస్ జాబ్స్ ఇన్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ? ఇది మెయిన్ క్వశ్చన్. ఇట్స్ అన్లైక్లీ ఏఐ విల్ కంప్లీట్లీ రీప్లేస్ హ్యూమన్ జాబ్స్. ఇన్స్టెడ్ ఇట్ విల్ రీషేప్ ద ఇండస్ట్రీ అని చెప్తాను నేనైతే. ఏఐ ఈజ్ ఎక్సలెంట్ అట్ హ్యాండ్లింగ్ రిపిటేటివ్ అండ్ డేటా డ్రివెన్ టాస్క్స్, but it lacks human creativity, critical thinking and ability to understand user needs on a deeper level. ఈ డైలీ రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా, ఈ డైలీ రొటీన్ వర్క్స్ని ఈ ఏఐ అనే జాబ్స్ రీప్లేస్ చేస్తాయి. కస్టమర్ జాబ్స్, కాల్ సెంటర్ జాబ్స్, ఇలాంటి వాటిని ఏఐ రీప్లేస్ చేస్తాయి. బట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఏఐ ఈజ్ ల్యాక్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అండ్ హ్యూమన్ క్రియేటివిటీ. ఈ హ్యూమన్ క్రియేటివిటీ, ఈ థింకింగ్ అనేది, ఇలాంటి స్కిల్స్ ఈ ఏఐకి ఇంకా లేవు. కాబట్టి ఈ ఏఐ అనేది ఇటువంటి జాబ్స్ని రీప్లేస్ చేయదు. సో ఏఐ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఆటోమేట్ ముండేన్ టాస్క్స్
which allows professionals to focus on innovation, strategy, and improving user experiences. This means more time for meaningful work and less time spent on repetitive tasks. ఈ రిపిటేటివ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో వీటిని AI రీప్లేస్ చేసేస్తుంది ఫ్యూచర్లో. అండ్ హౌ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనే దాని గురించి చూద్దాం. ద ఫ్యూచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విల్ సీ ది rise of new job roles. AI will create demand for AI ethics experts, ensuring AI is used responsibly. Machine learning engineers, developing AI systems. Data analysts, interpreting the data AI generates. Human AI collaboration managers, optimizing how humans and AI work together. ఈ స్కిల్స్ నేర్చుకున్నావంటే నీకు ఫ్యూచర్లో నీ జాబ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ AI ఎథిక్స్ ఎక్స్పర్ట్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్, డేటా అనలిస్ట్స్, హ్యూమన్ AI కొలాబరేషన్ మేనేజర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దీస్ రోల్స్ విల్ రిక్వైర్ ఎ బ్లెండ్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్, క్రియేటివిటీ అండ్ స్ట్రాటజిక్ థింకింగ్. సో there is a less chance to replace these roles by AI in future. The software industry will continue to need people who can innovate, solve complex problems and collaborate effectively with AI. And now we will discuss how to stay relevant in an AI driven industry. మనం ఈ AI driven ఇండస్ట్రీలో కూడా మనం స్టే అవ్వాలి, మనకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా అంటే మనం ఏం చెయ్యాలి, ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి అన్నది చూద్దాం. టు స్టే రిలవెంట్ ఇన్ అన్ AI driven industry, here is what you can do. First one, learn AI basics. Understanding AI's capability will help you work alongside it. Second one, focus on soft skills. Creativity, problem solving, and emotional intelligence are irreplaceable by AI. And stay updated. Join tech communities, attend conferences, and keep learning through online courses or any YouTube videos or anything. And fourth one, adapt and innovate. Embrace change and look for ways AI can enhance your role. By continuously upgrading your skills and embracing AI, you can ensure a successful career in the evolving software industry. నేను మెయిన్గా ఏం చెప్తానంటే, ఈ ఏఐని ఎంత బాగా మనం యూస్ చేస్తే మనకు అంత మంచిది. మనం ఏదైతే వర్క్ చేస్తుంటామో ఆ వర్క్లో మ్యాక్సిమం ఈ AI టూల్స్ని యూస్ చేసి మనం వర్క్ చేయాలి. అండ్ నౌ వి విల్ డిస్కస్ అబౌట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అండ్ సక్సెస్ స్టోరీస్. Some case studies we will see. Let's look at some real world examples. For example, see, Google uses AI for smarter search algorithms and improved user experience. And in Netflix, it leverages AI to personalize content recommendations, enhancing user satisfaction. And also in healthcare software, AI helps in diagnosing diseases faster and more accurately also. These success stories show that AI is not a job killer, but a tool for innovation and efficiency. Companies that embrace AI are thriving, and so are their employees who adapt to change will survive in the future in this AI driven industry. And at last, in conclusion, AI is transforming the software industry, but it's not here to eliminate jobs. ఇది మనం మెయిన్గా గమనించాలి. Instead, it's a powerful tool that when used effectively can enhance careers. నేను ముందుగా చెప్పినట్టు మనం ఈ AI టూల్స్ని ఎంత ఎఫెక్టివ్గా యూస్ చేస్తే మన కెరియర్స్ అంత బాగుంటాయి. ద కీ ఈస్ టు అడాప్ట్, లెర్న్ న్యూ స్కిల్స్ అండ్ సీ AI యాజ్ ఎన్ ఆపర్చునిటీ rather than an threat. And I think this video is helpful for you, and if you found this video helpful, don't forget to like, share and subscribe to our channel. So thanks for watching. Let's meet in next video.